సింగర్ మధుప్రియ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా అనే ఒక్క పాటతో టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సింగర్ మధుప్రియ ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. వివరాల్లోకి వెళ్తే ఒక గర్భగుడిలోకి వెళ్లి షూటింగ్ చేయడమే కాకుండా గుడిని భక్తులు సందర్శించే టైంలో గుడి తలుపులు మూసివేసి భక్తుల్ని గుడి లోపలికి రానివ్వకుండా షూటింగ్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పవిత్రమైన గర్భగుడిలో షూటింగ్ చేయడం ఏంటి, అది కూడా భక్తులు సందర్శించే టైంలో భక్తుల్ని గుడి లోపలికి రానివ్వకుండా తలుపులు మూసి మరి సింగర్ మధుప్రియ షూటింగ్ చేశారు. ఇంకా అంతేకాకుండా మధుప్రియ చేసిన ఘనకార్యాన్ని అక్కడ ఉన్న గుడిలో ఉన్న సిబ్బంది అందరూ సపోర్ట్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు పవిత్రమైన గర్భగుడిలోకి వెళ్లి షూటింగ్ చేయడం ఏంటి, పవిత్రమైన గర్భగుడిలోకి కెమెరా ఎలవ్ కూడా ఉండదు. అప్పట్లో సింగర్ మంగ్లీ కూడా ఇలానే చేసి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ మధుప్రియ గారు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి అనేది చాలా పవిత్రమైన గుడి, అలాంటి గుడి ప్రాంగణంలో షూట్ చేయడం అనేది చాలా తప్పు. అలాంటిది గుడి గర్భగుడిలోకి వెళ్లి మరి భక్తులు దేవుడిని దర్శించుకునే టైంలో వాళ్ళని దర్శించుకోకుండా తలుపులను మూసి మరి అక్కడ షూటింగ్ చేయడంపై ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు కూడా మధుప్రియకే సపోర్ట్ చేయడంపై ఆలయానికి వచ్చిన భక్తులు మండిపడుతూ ఉన్నారు. ఏపీలోని శ్రీ కాళహస్తి శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రైవేట్ ఆల్బమ్స్ షూట్ చేయడానికి సింగర్ మంగ్లీ గారు కూడా ఇదే మిస్టేక్ చేశారు. ఇప్పుడు మధుప్రియ గారు కూడా అలాంటి వివాదంలో చిక్కున్నారు. అసలు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, ఎవరు ఏమంటారులే ఎవరు ఏం చేస్తారని భయం లేదా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.